హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మన స్వప్న స్వగృహ కిచెన్‌లో మరో సరికొత్త వంటతో మీ ముందుకొచ్చాను. అది చుక్క కూర పచ్చడండి. రోటి పచ్చడి ఇది. చాలా సింపుల్‌గా చేసుకునే పచ్చడిని ఎలా చేయాలో నేనిప్పుడు మన స్వప్న స్వగృహ ఛానెల్‌లో చూపిస్తాను. మీ ఊర్లో మీరు ఈ పచ్చడిని ఏ పద్ధతిలో చేస్తారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. దానికోసం ముందుగా నేను ఒక కట్ట చుక్క కూర తీసుకున్నానండి. కొన్ని ధనియాలు, కొంచెం మినపప్పు, శనగపప్పు, వెల్లుల్లి, ఎండుమిర్చి, చింతపండు, పల్లీలు. ఎవరైతే ముందుగా నా వీడియోని మొదటిసారి చూస్తున్నారో, నా వీడియోకి ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇవి ఎండుమిర్చి ప్లేస్‌లో పచ్చిమిర్చి అయినా వాడుకోవచ్చండి. చాలా బావుంటుంది. కానీ ఎండుమిర్చితోటి నేనిప్పుడు చేస్తున్నాను. ఒక 2, 3 రోజులు నిల్వ ఉండాలంటే ఎండుమిర్చితో చేసుకుంటే నిల్వ ఉంటుంది. పచ్చిమిర్చితో చేస్తే ఏంటంటే, ఆ రోజు మట్టుకే వాడుకోవాలి. అలా అన్నమాట. ముందుగా ఒక మూకుడు పెట్టుకొని ఆయిల్ కొంచెమే వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మనం తీసుకున్నటువంటి మినప్పప్పు, ధనియాలు, శనగపప్పు ఉన్నాయి గదా! అవి వేపుకోవాలి. మంచిగా కలుపుతూ రెడ్‌గా అయ్యేదాకా వేపుకోవాలి. ఇందులోనే మెంతులు, జీలకర్ర గూడా వేసుకోవాలి. చూడండి, పప్పులు ఇలా వేగినప్పుడు కొన్ని ఎక్కువ వేసుకోవద్దండి మెంతులు. ఒక 4 మెంతులు వేసుకోవాలి. చూడండి, ఇలా 4 మెంతులు వేసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకొని వేపుకోవాలి. ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుందండి. నోరుకు పుల్ల పుల్లగా తగులుతూ నోరు ఏం తినబుద్ధి కాలేదు అన్న పరిస్థితిలో ఇది బావుంటుంది. క్యాన్సర్ వంటి రోగాలను గూడా ఇటువంటి ఆకుకూర పచ్చళ్ళతోటి మనం నిరోధించుకోవచ్చండి. తగ్గించుకునే అవకాశం ఉంటుంది. ఆకుకూరలతోటి ఒక్క పప్పే గాదండి. ఇట్లా పచ్చళ్ళు చేసుకున్నా గూడా మనము మన బాడీకి కావాల్సిన విటమిన్స్‌ని అందిస్తాం. చూడండి, ఇలా వేగినాక తీసి పక్కకు పెట్టేసుకోవాలి. నేను మిక్సీ జార్‌లో డైరెక్ట్ వేసేసుకుంటున్నాను. ఇలా మిక్సీ జార్‌లో వేసేసుకు తర్వాత ఎటువంటి ఆయిల్ వేయకుండా ఈ పల్లీలు వేపుకోవాలి. పల్లీల ప్లేస్‌లో మనం నువ్వులు గూడా వాడుకోవచ్చండి. నేను పల్లీలు వాడుతున్నాను. ఇది ఒక 10 నిమిషాలలో చేసుకునే పచ్చడండి. చాలా రుచిగా ఉంటుంది. 10 నిమిషాలలో అప్పటికప్పుడు చేసుకోవచ్చు. చూడండి, పల్లీలు గూడా ఇలా వేగినాక తీసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ తీసుకొని కొంచెమే తీసుకోవాలండి ఆయిల్. ఎండుమిర్చి వేపుకోవాలి. మిర్చి అనేవి ఊరికేనే మాడిపోతాయి. ఎండుమిర్చి తొందరగా వేగిపోయినాయి చూడండి. కానీ నేను తీసుకున్న చుక్క కూరకు ఈ కారం సరిపోదు కాబట్టి ఒక 4 పచ్చిమిర్చి కూడా వేపుకుంటున్నాను. ఇందులోనే ఇవి కొంచెం వేగినాక ఇందులోనే వేసేస్తే 2 కలిపి వేగుతాయి. చూడండి, 2 కలిపి వేగడం వలన ఎండుమిర్చి, పచ్చిమిర్చి 2 కలిపి వేగిపోయినవి. ఇప్పుడు మనం తీసి పక్కకు పెట్టేసాం. అన్నీ మిక్సీ జార్‌లో వేసేసుకున్నాం. తర్వాత మనము ఆయిల్ చూడండి చాలా తక్కువ పడుతుంది దీనికి. ఆకుకూర కాబట్టి మళ్ళీ కొంచెం ఆయిల్ వేసేసుకొని నేను చుక్క కూరను కట్ చేయలేదండి. అలానే కడిగేసి శుభ్రంగా మొదలు కట్ చేసినాను. ఇలా వేసేసుకున్నాను. ఇందులో కొంచెం పసుపు వేసుకుందాం. తర్వాత కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు ఇప్పుడే వేసుకుంటే ఆకు అనేది తొందరగా మెత్తబడుతుంది. తొందరగా నీరు వచ్చేస్తుంది ఆకులోకెళ్ళి. సో కలుపుకుంటూ ఉండాలి. చూడండి, ఊరికేనే నీరు వచ్చేస్తుంది ఆకుకూరలో నుంచి. కలర్ చేంజ్ అవుతుంది చూడండి. ఇలా మొత్తం దగ్గరికి వచ్చి ఉడికిపోతుంది. ఆ లోపు మనము ఇవి చల్లారినాయి కదండి, ఇందులో కొన్ని వెల్లుల్లిపాయలు, ఏంటి అంటే మిర్చి, పల్లీలు, ధనియాలు, పప్పు వేపుకున్న పౌడర్ కదా, వేయించుకున్నాం కదా, ఇవన్నీ కొన్ని వెల్లుల్లిపాయలు వేసి ఒకసారి పొడిగొట్టి పెట్టుకుందాం. చూడండి, మనం ఎటువంటి వాటర్ యూజ్ చేయకుండానే చుక్క కూరల నుంచి వాటర్ ఎలా వచ్చిందో. నేను కాడలతోటి వేసానండి చుక్క కూరను. కాడలతోటి వేస్తేనే రుచి బాగా ఉంటుంది. చూడండి, ఈ జిగురు కొంచెం దగ్గరికి వచ్చేదాకా ఉడికించుకొని
చల్లారినాక మిక్సీ చేసుకొని తాలింపు పెట్టుకోవడం. చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఒక 10 నిమిషాలలో పచ్చడి అనేది, రోటి పచ్చడి అనేది తయారైపోతుంది. నోరుకు రుచిగా లేనప్పుడు, తినాలనిపించినప్పుడు తొందరగా అయ్యే పచ్చడి అంటే చుక్కకూర పచ్చడి. హెల్తీ వేలో చుక్కకూర, రోటి పచ్చడి చాలా సింపుల్‌గా చేసుకోవచ్చు. మీరు నేను చెప్పినట్టు ట్రై చేసి చూడండి ఒకసారి. ఒక ప్లేట్ తినాలనుకున్న కాడ 2 ప్లేట్లు ఖాళీ చేసి పెడతారు. మీ ఊర్లో ఏ పద్ధతిలో చేస్తారో పచ్చడను నాకు కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా నుంచి మీరు ఇంకా ఏమైనా వెరైటీ వంటలు కోరుకుంటున్నారో, ఎలా చేయాలనుకుంటున్నారో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. ఎలా ఉంటున్నాయి, నా వంటలు ఎక్కడి దాకా రీచ్ అయితున్నాయని నేను తెలుసుకుంటాను. చూడండి ఈ స్టేజ్‌లో వాటర్ అంతా ఎగిరిపోయినాయి గదా! మనం స్టవ్ బంద్ చేసుకుందాం. ముందు మనం పప్పులన్నిటిని ఇలా పొడిగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. మెత్తగా పట్టలేదు. మిర్చి, శనగపప్పు, మినప్పప్పు, ధనియాలు, మెంతులు, జీలకర్ర అన్నీ ఇట్లా పొడిగా మిక్సీ పట్టి పెట్టుకున్నాం. ఇందులో ఇప్పుడు చుక్కకూర పేస్ట్ వేసేయాలి. మనము ఉప్పు అనేది ఆకు మీదే వేసామండి. ఇంకా ఉప్పు వాడలేదు గాబట్టి, రుచి చూసుకొని ఉప్పు వేసుకోవాలి. ఉప్పు, కారాలనేవి ఎవరి టేస్ట్‌కి తగ్గట్టు వాళ్ళకి గాబట్టి, ఇప్పుడు ఇది మిక్సీ పట్టేటప్పుడే చూసుకొని వేసుకోవాలి. చూడండి పచ్చడంతా ఇలా మిక్సీ చేసి పెట్టుకున్నాము. ఇప్పుడు దీనికి తాలింపు వేసుకుందాం. చూడండి స్టవ్ మీద మూకుడు పెట్టి ఒక గిన్నె ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ వేడైనాక ఆవాలు, జీలకర్ర తాలింపు కోసమండి ఇవి. కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు తాలింపు కోసం, ఒక 4 వెల్లిపాయలు, ఒక 2 ఎండుమిర్చి ఇట్లా చుంచి వేసుకోవాలి. కొంచెం వేగనివ్వాలి. ఎండుమిర్చి వెల్లిపాయలు అనేది మంచిగా వేగనియాలి ఎర్రగా అయ్యేదాకా. తర్వాత ఒక ఆనియన్ని ఇట్లా చిన్నగా ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకొని మనం రెడీ చేసుకున్న పచ్చడిలో ఇలా వేసేసుకోవాలి. ఇవి తినేటప్పుడు అన్నంలో కలుపుకుంటుంటే టేస్ట్ బాగా వస్తాయి. చూడండి ఆలోపు తాలింపు అనేది వేగిపోయింది. ఆ తాలింపుని తీసేసి మనము దీని మీద వేసేయటమే. ఇలా సింపుల్‌గా చేసుకుని చుక్కకూర, రోటి పచ్చడిని మీరు కూడా మీ ఇంట్లో చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ పెట్టండి. నా వంటలు నచ్చితే నా ఛానల్‌కి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. స్వప్న స్వగృహ కిచెన్. థ్యాంక్ యూ.